హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏ రిచ్ కొత్తిమీర కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్తిమీర కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈ కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంను మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 3 ఉడికించిన బంగాళదుంపలను ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. సైడ్స్కి ఇలా క్రాక్స్ రాకుండా ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మరొక బాల్ని తీసుకొని ఇలాగా ఫ్లాట్గా ఒత్తుకొని ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా టిక్కీలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన నువ్వులను చల్లుకోవాలి. ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత వీటిని నాన్ స్టిక్ ప్యాన్ పైన వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టిక్కీలను ఇలాగా ఈ పెన్నం మీద పెట్టుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం ఆయిల్తోనే వీటిని కాల్చుకోవాలి. ఇలా అన్ని టిక్కీలను ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని సిమ్లోనే ఒకవైపు 10 నిమిషాలు, మరోవైపు ఒక 10 నిమిషాలు బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇలా మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. టోటల్గా 20 మినిట్స్ పడుతుంది ఈ టిక్కీలు కాల్చుకోవడానికి. చూసారు కదా, టిక్కీలు 2 వైపులా బాగా కాలాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విటమిన్ ఏ రిచ్ కొత్తిమీర కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఈ కొత్తిమీర కట్లెట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. చూసారు కదా కొత్తిమీర కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.